తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. సీఎం వెంట టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా హస్తినాకు వెళ్లనున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ హైకమాండ్తో చర్చించనున్నారు. రేపు ఢిల్లీలో పార్టీ పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ అభ్యర్థులపై హైకమాండ్కు రిపోర్ట్ ఇవ్వనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇక ఈ పర్యటనకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లబోతున్నారు. సీఎంతో పాటు టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి హైకమాండ్ నేతలతో మాట్లాడబోతున్నారు. ఇప్పటికే ఒక కసరత్తు కూడా చేశారు. ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఏంటి అన్న అంశానికి సంబంధించి టీపీసీసీ ఒక కసరత్తు అయితే చేసింది. ఇదే అంశాన్ని ఏఐసీసీ నేతలతో మాట్లాడి ఒక క్లారిటీ తీసుకోబోతున్నారు. ఒకవైపు రేపు సీఎం వెళ్తున్నారు. ఈ రోజు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తో పాటు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కూడా కలిసే అవకాశం ఉంది. ఇక ఆయన కూడా ఒక ప్రపోజ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీకి సంబంధించి పార్టీ కోసం గత 30 ఏళ్లుగా పనిచేసినటువంటి కుసుమ్ కుమార్ కు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఇప్పటికే డీసీసీకి చెప్పాను, డిప్యూటీ సీఎం కి చెప్పానని చెప్తున్నారు. ఇదే అంశాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. అంతేకాకుండా గత కొంతకాలంగా తాను పార్టీ కోసం చేసినటువంటి వర్క్ కావచ్చు, గతంలో రాహుల్ సభకు సంబంధించి సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభ, ఇవన్నీ విషయాల్ని రాహుల్ కి వివరిస్తాను అని చెప్పేసి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అయితే కోరారు. ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పిసిసి నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తం 4 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి సిపిఐకి ఒక కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలిన 3 స్థానాల్లో ఒకటి ఓసీ అభ్యర్థికి, ఒకటి ఎస్సీ, మరొకటి ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి పిసిసి సూచనగా ఉంది. ఆ మేరకు ఏఐసిసి నిర్ణయం తీసుకొని పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు ఇటు ఎమ్మెల్సీ ఖరారు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది రేస్ లో ఉన్నారు. వాళ్ళు చాలా హోప్స్ తో ఉన్నారు. ఖచ్చితంగా తమకు ఈసారి ఎమ్మెల్సీ వస్తుంది అని చెప్పేసి. కానీ పిసిసి ఇప్పటికే కొంతమంది లిస్ట్ ను కూడా ఫైనల్ చేసింది. ఆ లిస్ట్ ని ఏఐసిసికి ఇచ్చిన తర్వాత ఏఐసిసి కూడా ఒక నిర్ణయం తీసుకొని ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించబోతుంది. 10వ తేదీన ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి నామినేషన్లు చివరి రోజు. ఆ లోపుగా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక నిర్ణయం ఎల్లుండి కల్లా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 3 అభ్యర్థుల మధ్య పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. అద్దంకి దయాకర్, అదేవిధంగా దుమ్మటి సాంబయ్య, మరొకరి మధ్య పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. అదే పిసిసి అద్దంకి దయాకర్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. గతంలో అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ సీట్ ని ఎక్స్పెక్ట్ చేశారు. ఏఐసిసి కూడా ఫైనల్ గా ఆయన లిస్ట్ ని ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో పేరు మార్చి అదే స్థానంలో ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ కి కేటాయించారు. ఈసారి ఆయన ఖచ్చితంగా తనకు ఎస్సీ కోటాలో వస్తుంది అని చెప్పేసి చాలా ఆశావాహ దృక్పథం ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆయన కలుస్తూ తనకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి కూడా ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్లి పర్సనల్ గా కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎస్సీ సామాజిక వర్గంలో అద్దంకి దయాకర్ ఒకవేళ కనుక ఇస్తే ఇక ఎస్సీకి సంబంధించి మహిళకు కేటాయించే అవకాశం ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ కూడా ఎస్సీ మహిళకు దాదాపు కన్ఫర్మ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు ఎస్సీలో కూడా ఎవరికి ఇవ్వాలి అని వచ్చినప్పుడు మహిళకు అనేది ప్రధానంగా చర్చకు వచ్చింది. ఒకవేళ ఎస్సీ మహిళకి ఇవ్వకపోతే మాత్రం అది స్థానంలో బీసీ అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇక ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. సీఎం సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి, ఇప్పటికే ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న కుసుమ్ కుమార్ మధ్య పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. మరి ఏఐసిసి ఎవరిని పరిగణలోకి తీసుకుంటుంది ఇక అనేది చూడాలి. మొత్తం మీద చూస్తే ఈ 1-2 రోజుల్లో రేపు సీఎం ఢిల్లీ టూర్ తర్వాత రేపు నైట్ కి కానీ ఎల్లుండి ఉదయానికి కానీ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ అయితే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఏఐసిసి కూడా
ప్రకటిస్తే ఖచ్చితంగా 9 లేదా 10 తేదీల్లో ఓకే నామినేషన్ వేసే అవకాశాలు ఉంటాయి శశిశేఖర్. ఓకే